యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని పట్టణంలో అందరూ తరలి రావాలని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21న వైజాగ్ లో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించనున్న యోగా దినోత్సవానికి దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం హాజరు కానున్నారని తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలు స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ కు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. వచ్చేవారు తప్పనిసరిగా వైట్ డ్రెస్ వేసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. యోగా అనారోగ్య, మానసిక, భౌతిక సమస్యలు దూరమవుతాయని ప్రతి ఒక్కరూ విధిగా ప్రతిరోజు యోగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, బెల్లంకొండ విద్యా సంస్థల యాజమాని విజయలక్ష్మి, యోగా ట్రైనర్ శంకర్ పాల్గొన్నారు. రేపు మన పొదిలి పురపాలక సంఘం పరిధిలో మనం కాలేజ్ రోడ్లో ఏదైతే మనము యోగా రోడ్డుగా నిర్వహించామో ఈ ఏరియాలో రేపు భారీ ఎత్తున ఈ యోగా డే సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అలాగే ఓవరాల్గా మన పొదిలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి 8 సచివాలయాల్లోనూ, అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో, ప్రభుత్వ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లోనూ, ప్రభుత్వ కాలేజీలు అంటే దీంట్లో మెడికల్ కాలేజీలు ఉంటే మెడికల్ కాలేజ్, లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా వీళ్ళందరూ కూడా ఈ యోగా డే సందర్భంగా ఖచ్చితంగా యోగా కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతున్నారు. అలాగే ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు రేపు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మన పట్టణంలో గ్రాండ్గా నిర్వహించబోతున్నాం. అలాగే విశాఖపట్నంలో మన గౌరవ పిఎం గారు, అలాగే గౌరవ సీఎం గారు, అలాగే అనేక మంది మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వీలు కలుగు చేసుకొని ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. వచ్చి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసి మన పొదిలి పట్టణానికి మంచి గుర్తింపు వచ్చేలాగా మీరందరూ సహకరించాలి. అలాగే రేపు యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరూ చాలా వరకు వైట్ డ్రెస్ వేసుకొని వస్తే బాగుంటుంది. అది ఒక యూనిఫామిటీ ఉంటుంది. అది ఒక యోగాకి అది ప్రత్యేక ఒక దాన్ని ఏమంటారు ఆకర్షణగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మ్యాక్సిమం వైట్ డ్రెస్ వేసుకొని రావడానికి అందరూ ప్రయత్నించాల్సిందిగా ప్రత్యేకంగా ఈ సభాముఖంగా కోరుకుంటూ